బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లు, ఆటో డ్రైవర్ల కోసం 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ కుక్క తరమడంతో భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనపై సీఎం ఆరా తీశారు. మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయ నిధి నుంచి ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇక అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. సామాజిక రక్షణ కల్పించడంలో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాటిచ్చారని, ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమును కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా ఇటీవల 2-3 నెలల కింద హైదరాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ చేయడానికి పోయినటువంటి అబ్బాయి ఆ ఇంటి నుంచి కుక్క వచ్చి తరిమితే బంగ్లా నుంచి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఐటీ శాఖ మంత్రి గారికి కూడా సూచన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యాప్ను ఐటీ హబ్ ద్వారా తీసుకొచ్చి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చూసే విధంగా కూడా వారు దాని మీద కార్యాచరణ చేపట్టడం చేయమని చెప్పి జరిగింది. దాంతోపాటుగా ఇటు ఐటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ శాఖ కావచ్చు, ఈ 3 కలిసి గతంలో రాజస్థాన్లో చేసినటువంటి చట్టానికంటే మెరుగ్గా ఈ ప్రభుత్వం మేము పరిపాలకుల కంటే సేవకులంగా ఎక్కువగా భావించేటువంటి వాళ్ళం, ప్రజల యొక్క సమస్యలు వినేవాళ్ళం, ప్రజలకు సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచనతో సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ సమస్యకు సంబంధించి కూడా భారతదేశంలోనే కాదు ఎక్కడైనా ఆదర్శవంతంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని కూడా తీసి వాళ్ళందరికీ కూడా ఇందులో 3 రకాల విభాగాలు, 3 రకాల వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం ఉంది. వాళ్ళందరికీ కూడా చట్ట పరిధి లోపల న్యాయం జరిగే విధంగా 4-5 అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ రక్షణ, వాళ్ళకు సంబంధించిన భద్రత, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు అనేటువంటి అనేక అంశాల మీద అవన్నీ క్రోడీకరించి చర్చ చేసి త్వరలోనే వీలైనంత వరకు వాళ్ళకు సహకారం అందించే విధంగా చట్టాన్ని కూడా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా ఈనాడు సమావేశంలో నిర్ణయం జరిగిందనే అంశాన్ని. రైట్, గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. క్యాబ్ డ్రైవర్లు, ఓలా, ఊబర్ అలాగే గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ల కోసం 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అడిగి తెలుసుకుందాం. సాదిక్, చెప్పండి, గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎలాంటి హామీలు ఇచ్చారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రాధిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత మానవీయంగా తీసుకున్న నిర్ణయాల పట్ల కూడా కార్మిక వర్గాలు, అసంఘటిత కార్మిక వర్గాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు గిగ్ వర్కర్లు అంటే జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంబంధించినటువంటి దానిలో పనిచేసేటువంటి కార్మికులందరికీ ఇన్సూరెన్స్ లేదు. వారికి ఎటువంటి ఏం జరిగినా కూడా అటు మేనేజ్మెంట్ పట్టించుకోడు, ఇటు ప్రభుత్వాలు పట్టించుకోలేని దుస్థితి ఉంది. సో ఎలక్షన్ టైంలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వారితో భేటీ అయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మీ దగ్గరికి ముఖ్యమంత్రి వస్తారు. ఆ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ అడిగి తెలుసుకుంటారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గిగ్ వర్కర్లకు ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా యాక్సిడెంట్ పాలసీస్ ను కూడా
ఇంప్లిమెంట్ చేసినదంతా కూడా కాంగ్రెస్ పార్టీ. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ తరహానికి సంబంధించినటువంటి అంశాన్ని యాక్ట్ ను తీసుకొస్తామని కూడా ప్రకటించారు. అనుకున్నట్టుగానే గ్యారంటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నెల రోజులు తిరగక ముందుకే గిగ్ వర్కర్లతో సమావేశం కావడం అనేది అత్యంత ప్రాధాన్యత గల అంశంగా చెప్పవచ్చు రాధిక. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గిగ్ వర్కర్లు ఓలా, ఊబర్, జొమాటో, ర్యాపిడో మిగతా సంబంధించిన గిగ్ వర్కర్లు అసంఘటిత కార్మికులందరితో కూడా వారి మేనేజ్మెంట్ తో కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి డిఫరెంట్ గా ప్రభుత్వం ఆదుకుంటుంది, అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఆదుకోవాలి, కార్మికులందరినీ ఆదుకోవాలి, శ్రామిక జీవులను ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కనుక మేనేజ్మెంట్ ఈ విషయంలో దాటవేసి ధోరణి చేస్తే మాత్రం తీవ్రంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. 6 నెలల క్రితం మహమ్మద్ రిజ్వాన్ అనేటువంటి డెలివరీ బాయ్ ఆ కుక్క అంటే డెలివరీ చేసే క్రమంలో కుక్క యొక్క తరమడంతో ఆయన 3 అంతస్తుల నుంచి కిందికి పడి చనిపోయినటువంటి సందర్భం ఉంది. అటువంటి వారికి ఇన్సూరెన్స్ కూడా అటు ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు చేయలేదు, అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా చేయలేదు. సో తక్షణం ఇలాంటి మానవీయమైన సంఘటనలు మనం తీసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని వెంటనే 2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా విడుదల చేశారు. అంతేకాకుండా అటువంటి వారికి ఆ ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే వారికి 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందని కూడా భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా 10 లక్షల సంబంధించిన ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి వారికి కూడా వర్తింప చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల కూడా కార్మిక వర్గాలు, అసంఘటిత కార్మిక వర్గాలు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సంస్థల లాభాపేక్షకు కాకుండా వారికి సేవా దృక్పథంతో ఉండాలని కూడా మేనేజ్మెంట్ ఏదో ఓలా, ఊబర్, అదేవిధంగా జొమాటో, ఇతర స్విగ్గీ సంబంధించిన యాజమాన్యాలతో కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉద్యోగులను మీరు ఎంత రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటే అదే తరహాలో మిమ్మల్ని చూసుకుంటాం, లేకపోతే కఠిన చర్యలు తప్పవు. డెఫినెట్ గా వాళ్ళ ఎంప్లాయీస్ అంటే కార్మికుల పక్షాన మేనేజ్మెంట్ పనిచేయాలి, ప్రభుత్వం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దశాదిశ నిర్దేశించారు. అదేవిధంగా మనకు ఇప్పుడు టీ హబ్ తరహాలో ఒక యాప్ తీసుకొచ్చి, నూతనమైన యాప్ తీసుకొచ్చి దాంట్లో అందరినీ కూడా దాంట్లో పనిచేసే శ్రామిక వర్గాలు, కార్మికులందరినీ కూడా చేసి వారికి ఈ యొక్క 5 లక్షల సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి కార్డ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసడం జరిగింది. సాదిక్, అసంఘటిత కార్మిక సంఘానికి సామాజిక న్యాయం చేయడం కోసం రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేస్తాము అని కూడా చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. అసలు ఏంటి రాజస్థాన్లో చేసిన చట్టము, అలాగే ఎటువంటి రూల్స్ ఉండబోతాయి, సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని కూడా చెప్తున్నారు. దీని మీద ఎనీ ఐడియా? ఎస్ రాధిక, మొత్తం దేశవ్యాప్తంగా మనకి గిగ్ వర్కర్లు అంటే ఓలా, ఊబర్ అంటే ఈ కామర్స్ విధానం అన్నది నూతన ఆర్థిక విధానాల ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క ఈ కామర్స్ విధానం ద్వారా వ్యాపారం అన్నది వివిధ రంగాల్లో స్థిరపడిపోయారు. ఓలా, ఊబర్ ట్రాన్స్పోర్ట్ రంగాలతో పాటుగా డెలివరీ చేసేటువంటి ఫుడ్ డెలివరీ చేసేటువంటి సంస్థలుగా మారిపోయాయి. వ్యాపారంకు ఉన్నటువంటి అర్థం మారిపోయింది. సో చాలా మందికి దేశవ్యాప్తంగా 80 లక్షల మంది వరకు కూడా ఈ యొక్క గిగ్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే చట్టం నుంచి కానీ వారికి రావడం లేదు. మినిమం వేజ్ కూడా వారికి అమలు కావడం లేదు. అంతేకాకుండా చనిపోతే కూడా కనీసం ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి దుస్థితి కూడా ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలిత ప్రాంతాల రాష్ట్రాల్లో మాత్రం ఈ వర్కర్లందరికీ ఆదుకోవాలి. ఎందుకంటే గతంలో ఆ కార్మిక చట్టాలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ మానవీయంగా ఆలోచిస్తుంది, కార్మికుల పక్షాన నిలబడుతున్నటువంటి సంకేతాలు ఉన్నది. కేకేసి సంబంధించినటువంటి కార్మిక సంబంధించిన విభాగం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సారథ్యంలో నడుస్తా ఉంది. సో ఈ గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా 80 లక్షల మంది వరకు ఉన్నారు. మన రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నట్టుగా తేల్చారు. సో ఈ 5 లక్షల మందికి అనార్గనైజ్ సెక్టర్స్, అసంఘటిత కార్మికులందరినీ కూడా ఏకం చేసి వారికి కూడా చట్టాలను వర్తింపజేసి వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి, వారి యొక్క ఇన్సూరెన్స్ ను కూడా పెంచే విధంగా కూడా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రాంతం రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ ఈ తరహా సంబంధించిన చట్టాలు తీసుకొచ్చింది. గిగ్ వర్కర్లందరినీ కూడా, అసంఘటిత కార్మిక రంగాలందరినీ కూడా వారికి కూడా కార్మిక చట్టాలను వర్తింపజేసే విధంగా ఇన్సూరెన్స్, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి ఈఎస్ఐ, పిఎఫ్ తదితరమైనటువంటి అంశాలు కూడా వారికి కూడా వర్తింపజేసే విధంగా దాంతో పాటుగా మినిమం వేజ్ యాక్ట్ కూడా వారికి ఉండే విధంగా మాత్రం వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ రకమైనటువంటి విధానం కూడా రాజస్థాన్ లో అమలు అవుతుంది. అంతేకాకుండా కర్ణాటకలో కూడా ఇదే తరహాలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ అంశం పైన కూడా ఉండబోతుంది. అంటే కేకేసి సంబంధించినటువంటి అంశాన్ని
పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ మొత్తం మానిటరింగ్ చేస్తున్నాడు కనుక ఈ అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి, మేనేజ్మెంట్ ఆదుకోవాలి, తద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచాలి, మెరుగైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేయడం జరిగింది. మన ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్గూడలో ఒక ఫంక్షన్ హాల్లో గీగ్ వర్కర్లతో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. దేశవ్యాప్తంగా మనం చూసిన రాజస్థాన్ లో అమలవుతున్న చట్టాలకు కంటే మెరుగ్గా ఇక్కడ తెలంగాణలో మరిన్ని వనరులు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ క్యాపబుల్ సంబంధించిన లీడర్షిప్ ఉంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత మీకు డెఫినెట్ గా ఆయనే వచ్చి మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో చూస్తామని కూడా చెప్పడం జరిగింది. సో రాజస్థాన్ లో ఇప్పుడు ఆల్రెడీ ఈఎస్ఐ, పిఎఫ్, మినిమం వేజ్ ను అక్కడ గిగ్ వర్గాలకు అమలు చేస్తుంది అక్కడ చట్టం. అదే తరహాలో తెలంగాణలో కూడా ఒక చట్టాన్ని, ఒక యాప్ ను తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కింద తీసుకొచ్చి వారికి ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఇతరులకు సంబంధించినటువంటి కార్మికులకు వర్తింపజేసేటువంటి అనేక చట్టాలు కూడా వారికి కూడా వర్తింపజేస్తే వారు కూడా బాగుంటారు. ఎందుకంటే ఇటీవల మనకు మహమ్మద్ రిజ్వాన్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ కుక్క యజమాని కుక్క వదలతో ఆ భయానికి పరుగులు చేసి ఆయన డాబా నుంచి కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి అమానవీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. వారికి ఇన్సూరెన్స్ లేదు. దీనిపైన స్పందించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మానవీయంగా స్పందించాలి, ప్రభుత్వాలు స్పందించాలి, మేనేజ్మెంట్ అది ఓలా, ఊబర్, అదేవిధంగా స్విగ్గీ సంబంధించిన యాజమాన్యాలు కూడా వారి కాంట్రిబ్యూషన్ కూడా కార్మికులకు ఇవ్వాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే స్పష్టం చేయడం జరిగింది. కార్మికుల పక్షాన కనుక మేనేజ్మెంట్ లేకపోతే తగిన చర్యలు ఉంటాయి, శిక్షలు కూడా ఉంటాయని కూడా ఆయన కరాఖండిగా హెచ్చరికలు కూడా జారీ చేసిన సందర్భం ఉంది. సో మొత్తంగా చూసినట్టే కార్మికుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ అనే విధానాన్ని కూడా మరోసారి రుజువు చేసుకుంటారు. అంతేకాకుండా గ్యారంటీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో నెల రోజులు తిరుగుతూ ముందుకి అంటే నవంబర్ 27వ తారీఖు రోజు రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ఇంకా 27వ తారీఖు రాకముందుకే ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి గిగ్ వర్కర్లతో సమావేశం కావడం, వారి యొక్క సమస్యలను మరోసారి వినడం, రాజస్థాన్ తరహాలో ఒక యాప్ తీసుకొచ్చి రావడం, 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించడం, అదేవిధంగా ఇటీవల అంటే స్విగ్గీ బాయ్ కుక్క తరుమణతో చనిపోయినట్టు స్విగ్గీ బాయ్ కి వెంటనే సీఎంఆర్ఎఫ్ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి సాయం నుంచి 2 లక్షలు పరిహారం ఇవ్వడం, అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి బీమా పథకాన్ని కూడా వారికి కూడా వర్తింపజేయడం, ఇవన్నీ కూడా చకచక్క జరిగిపోతుంటే ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రజాపాలనలో వినూత్నమైనటువంటి చాలా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే రాజస్థాన్ తరహాలో ఒక యాప్ తీసుకొచ్చి వారందరినీ కూడా అసంఘటిత కార్మికులందరూ కూడా ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వీరందరూ కూడా ప్రత్యేకమైన యాప్ వచ్చి వీళ్ళందరూ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్, అదేవిధంగా 10 లక్షల సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటుగా ఇతర ఈఎస్ఐ, పిఎఫ్ తదితరమైనటువంటి అంశాలపైన కూడా ఒక చట్టం రాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్. అసంఘటిత కార్మిక సంఘానికి సామాజిక రక్షణ కోసం రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. గిగ్ అండ్ పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థలనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. 4 నెలల క్రితం స్విగ్గీ బాయ్ను కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందాడని, అప్పటి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని చూశా, కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.